సో హాయ్ గైస్, ఈరోజు అయితే నేను యూకేలో ఏం పార్ట్ టైం వర్క్ చేస్తాను, వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి నేను ఎలా వెళ్తాను, అలాగే వెళ్ళడానికి నా క్యాబ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా మనం అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఈ కార్ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే నా క్యాబ్ అన్నమాట. సో నాకు ఇక్కడ నుంచి నా వర్క్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి £5 అవుతుంది. సో ఈ క్యాబ్ అంటే కూడా మళ్ళీ రెగ్యులర్గా క్యాబ్ పని చేసుకుంటాడు కాదు, మాలాగానే ఒక స్టూడెంట్, నాలాగానే అమెజాన్లో వర్క్ చేసే పర్సన్. సిగ్గుపడక మా ఏం కాదు, నాలాగానే వర్క్ చేసే పర్సన్. కాకపోతే ఆ పర్సన్కి కార్ ఉంది కాబట్టి మాలాగా కార్ లేని వాళ్ళందరినీ పిక్ చేసుకుంటారు అన్నమాట. సేమ్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి. ఇంకా మేము షిఫ్ట్కి వెళ్ళేది ఈ 4 మెంబర్స్ అనమాట. ముందు ఇద్దరు, మేము ఇద్దరము. ఈయన షైకి పెట్టింది పేరు ఈయన, సిగ్గుపడడానికి. ఫైనల్గా అయితే మనం మన వర్క్ ప్లేస్కి అయితే వచ్చినాము. మనకి ఇక్కడ ఇట్లా వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో మన కార్స్ అన్న అయితే ఇక్కడనే వీళ్ళైతే పార్క్ చేస్తారు. వర్క్ ప్లేస్ని అయితే చూపిస్తా, వెనక కనిపిస్తుంది కదా అమెజాన్ అని. సో ఇందులోనైతే నేను వర్క్ చేస్తాను. అదైతే నైట్ షిఫ్ట్. కార్స్ అన్ని ఇట్లా చేస్తాము. నాకు ఎంట్రన్స్ అయితే అక్కడ ముందు ఉండిద్ది, మన ఐడి ట్యాప్ చేస్తే లోపలికి వెళ్ళడం.